నడుపుతున్నావురా ఎదవా? హలో హలో బావా, ఉన్నావా? ఓ గాడ్. అయ్యో అయ్యో, ఏమేం చైత్రా? సడన్ గా ఫోన్ కట్ అయిపోయింది. అయ్యో రక్తం వస్తుంది. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? సార్ 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 సార్. తాగుబోతు సచ్చినుడు గుద్దేసి వెళ్ళిపోయాడు. ఎవని 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 కళ్ళు తెరవండి. ఎవరైనా ఉన్నారా? చంద్రిక, నువ్వు అంబులెన్స్ కి ఫోన్ చేయి. సార్ 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 ఒక్కసారి చూడండి. సార్ సార్ ఒకసారి చూడండి సార్. ఏ ఫోన్ చేసినావా? చేశానే, వస్తుందని చెప్పారు. డబ్బుందని పొగరుతో తాగి తిరుగుతూ ఇట్లా రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళని గుద్ది చచ్చారో బతికిర్రో చూడకుండా వెళ్తున్నాడు. ఇట్లాంటి వాళ్ళని వదలకూడదు. ఇప్పుడు మనం వాడిని ఏం చేయగలమే? కనీసం సరిగ్గా చూడను కూడా చూడలేదు. తప్పించుకోలేడే. అదిగో సీసీ కెమెరాలున్నాయి. అంబులెన్స్ ఎక్కడి దాకా వచ్చిందో కనుక్కో ముందు. సార్ ఏమిటి? రై, నువ్వెవ్వడివైనా నేను వదిలిపెట్టను రా. గ్రానీని ఏదో ఒక పని మీద రేపు బయటికి వెళ్లేలా చేయాలి భవాని. ఏం పని చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. టైగర్ హాల్లోనే కూర్చుంది. మాట తడబడితే అనుమానం వస్తుంది. నేను మేనేజ్ చేస్తాను కదా, నువ్వు నా వెనకాలే ధైర్యంగా ఉండవు. పద. అక్కా, రేపు బోనాల పండగ. తెలుసు. కావలసిన ఏర్పాట్లు చేశారా? సెలవు కదా అని మన క్రిష్తో కలిసి చైత్ర బయటకు వెళ్లాలనుకుంటుంది. అంటే అక్క, ఎక్కడో సరదాగా తిరగడానికి కాదు, బోనాలకి కావలసినవి తీసుకురావడం కోసమే వెళ్తానంటుంది. ఏం కావాలో లిస్ట్ చెప్పండి, తను తీసుకొస్తాడు. ఆడపిల్ల రోడ్లు పట్టుకుని తిరగడం అవసరమా? క్రేష్, గ్రాని, ఎక్కడికెళ్ళొస్తున్నావు? ఫ్రెండ్స్ కలిస్తే వెళ్ళాను గ్రాని. ఇట్రా. ఈ టైంలో ఫ్రెండ్స్ కలవద్దు అని చెప్పాను కదా. ఫ్రెండ్స్ అంటున్నాడు కదక్కా, పైగా మగపిల్లాడు, రోడ్లు పట్టుకుని తిరిగినా అంటే ఆడపిల్ల కాదు కదా అని. 2  . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 . 2 .
డ్రింక్ చేసావా? రే అభి, ఇంకా ఏంట్రా ఇలాగే ఉన్నావు? గుడికి వెళ్ళాలి మర్చిపోయావా? పద రెడీ అవ్వు. మనం గుడికి వెళ్ళడం కాదురా ముఖ్యం, గుడిలో సౌందర్యకి ఏం కాకుండా కాపాడుకోవాలి. అదే ఆలోచిస్తున్నాను. కాపాడుకోవడం ఏంట్రా? అఖిలాండేశ్వరి గారికి సౌందర్య ఎక్కడ ఎదురుపడుతుందోనని ఆ భవానీ ఎన్ని రోజులుగా కుట్రలు చేస్తూ వస్తుంది. అలాంటిది ఈ తింగర్ది భవానీకే ఫోన్ చేసి అఖిలాండేశ్వరిని గుళ్ళో కలుస్తానని ఛాలెంజ్ చేసింది. అలాంటప్పుడు ఆ భవానీ చూస్తే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా సౌందర్యని ఏదో ఒకటి చేయడానికి ప్లాన్ చేసే ఉంటుంది. అది ఎన్ని ప్లాన్లు చేసినా చిత్తు చేయనీకి నువ్వున్నావు కదరా అబ్బాయి. దాని గురించి ఆలోచించి అనవసరంగా టైం వేస్ట్ చేస్తూ ఇక్కడే ఉంటారా, లేక గుడికొచ్చేదేమైనా ఉందా? అది కాదు సౌందర్య. తీరిక తర్వాత మాట్లాడుకుందాం గాని ముందెళ్ళి నువ్వు రెడీ అవ్వు. ఏ గుడికి అత్తరు కొట్టుకుని పౌడర్ అద్దుకుని తలదూకుంటేనే రాణిస్తారా? ఇలా రానివరా? లేదా ఇలా వస్తే నువ్వు చూడవా? నేను చూడ్నికి కాదు బాబు, నీ ఫ్యాన్స్ చూడ్నికి. వెళ్ళు. సౌందర్య, ఏంద్రా? అఖిలాండేశ్వరి గారికి ఎదురుపడే వరకు, నువ్వు తెలుసుకోవాల్సింది తెలుసుకునే వరకు ఆ భవానీతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ అత్తయ్య రూపంలో ఉన్న నీ మీద కావాలనే కుట్రలు చేస్తుంది. ఇప్పుడు కూడా ఖచ్చితంగా గుళ్ళో ఏదో ఒక ప్లాన్ వేసే ఉంటుంది. ఏంటప్పి గారు మీరనేది? అవును, తన కోడల రూపంలో ఉన్న సౌందర్యం చూస్తే అఖిలాండేశ్వరి గారు 7 అంతస్తుల భవనంలో సింహాసనం మీద కూర్చోబెడుతుంది. మీ నాన్నగారు ఎందుకు ఆ ఇంటికి దూరంగా ఉండాలనుకుంటున్నారో ఇంకా తెలీదు. అఖిలాండేశ్వరి గారు మొదట్లో మీ అత్తయ్యని ద్వేషించినా తనేంటో తెలిసాక సొంత కూతురులా చూసుకుంది. చివరికి పార్వతి గారి కోసం తన ఆస్తి మొత్తాన్ని కూడా వదులుకుని పెంకుటింట్లో బతికారు. అమ్మా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా సరే బాధపడం. అందరం ఒకే మాట మీద నిలబడతాం, కలిసే ఉంటాం, కలిసే తింటాం. అవును 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 పెద్దబాబు, కలిసే ఉందా? అభి, అవును సౌందర్య, మీ అత్తయ్యని అంతలా ప్రేమించేవారు అఖిలాండేశ్వర్ గారు. అంత ప్రేమ కురిపించే ఆమెకు మీ నాన్న తాను దూరంగా ఉండడమే కాక నిన్ను కూడా ఎందుకు దూరంగా ఉంచుతున్నాడు? ఎన్ని కష్టాలు పడ్డానికి ఇష్టపడుతున్నాడే గాని అమ్మ అంటూ అఖిలాండేశ్వరి గారి దగ్గరికి ఎందుకు వెళ్ళడం లేదు? దీని వెనక ఏదో పెద్ద కారణమే ఉందనిపిస్తుంది. ఆ కారణం కూడా భవానీనేనా అని సందేహంగా ఉంది. అందుకే నేను గుడిలో జాగ్రత్తగా ఉండమంటున్నాను. గుడిలో పూసే గంధం దగ్గర నుంచి బోనం ఎత్తినప్పుడు పోసే నీళ్ల దాకా వేటితో అయినా నీ రూపం పోగొట్టాలని చూడొచ్చు. మా ఇంట్లో మా అమ్మ అయ్యే కంటే ఎక్కువ జాగ్రత్తలు చెప్తున్నావురా. నువ్వుండగా నాకేం కాదు, సరేనా? గుళ్ళో అమ్మవారిని మన గురించి గట్టిగా కోరుకో. మనిద్దరం కలిసే కొబ్బరికాయ కొట్టాలి, గుర్తుపెట్టుకో. అఖిలాండేశ్వరమ్మ గారిని కలవడానికి నేనొస్తుంటే మా అయ్యకి చూపనీకి నేను నిన్ను తీసుకెళ్తున్నా. అర్థమైందా? గట్టిగా కోరుకో, అయిపోతుందిలే. ఏయ్, వెళ్ళు, రెడీ అవ్వు, వెళ్ళు, వెళ్ళు. ఏయ్, గుళ్ళో కలుద్దాం, త్వరగా వచ్చేయ్. సూర్య గారు మీరు వస్తారు కదా? వస్తాను. బాయ్ సూర్య గారు. బాయ్ అండి.
అది ఇంకా రాలేదేంటి? మీ ఇద్దరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో అది మిస్ అవ్వకూడదు. మిస్ అవ్వదమ్మా, మమ్మల్ని నమ్మండి. కాళ్ళకి మొహానికి ఈ భాస్వరం, ఒంటి మీద పెట్రోలు, నెత్తి మీద వెలిగే ఆ దీపం దానికి తలకొరువవుతుంది. రేపొద్దున దాని ఫోటో ముందు చిన్న దీపం అవుతుంది. ఇదంతా అది గుడి లోపలికి వెళ్లే ముందే జరిగిపోవాలి. అవుతుంది మేడం. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. అమ్మా అఖిలాండేశ్వరి గారు, ఎప్పటిలా ఆర్య ఆచారం ప్రకారం మలిబోనం ఏదో మీరు నిర్ణయిస్తే మీతో కలిసి ఆ అదృష్టాన్ని పంచుకునే వాళ్ళు ఎవరో మేము చూస్తాం. ఎవరో ఎందుకు? అక్క వెనక మలిబోనం నేనెత్తుకుంటాను. అమ్మా, ఇది ఆచారం. తొలి బోనం ఘట్టమనేని తరపున అమ్మగారు ఎత్తుకున్నారు. ఇప్పుడు స్వచ్ఛమైన మనసుతో వేరొకరు సమర్పించాలి. తరతరాలుగా మీరే మలిబోనాన్ని సెలెక్ట్ చేస్తూ వస్తున్నారు. ఏ బోనమో మీరే సెలెక్ట్ చేయండి అమ్మా. ఈ బోనం ఎవరిది? మేడం, ఆ బోనం మా ఫ్రెండ్ సౌందర్యదే. ఏంటి, సౌందర్యదా? అవును మేడం. నువ్వు చైత్ర వాళ్ళ కాలేజ్ అమ్మాయివి కదూ? అవును మేడం. నీ ఫ్రెండ్ని పిలువమ్మా. మీరెక్కడ తగలడ్డారే? అక్క అడిగిందో లేదో ఇలా వచ్చేసావు. ఇప్పుడు అక్క ముందుకి అది వచ్చేస్తుందా? భగవంతుడా! భవాని, ఇప్పుడు మనం ఏం చేద్దాం? దాని కథ త్వరగా ముగించేయడమే మన దగ్గరున్న పరిష్కారం. అబ్బా, కళ్ళు నేల మీద పెట్టుకుని నడవే. సరసు, నీ నస ఎక్కువైపోతుంది. నేనేదో కావాలని స్లిప్ అయినట్టు మాట్లాడుతున్నావేంది? గని గుళ్ళో అయినా ప్రశాంతంగా ఉండమని నువ్వైనా మీ ఆవిడకి చెప్పు. సరస్సు, నువ్వు స్లిప్ అయిన దాని గురించి అంటం లేదు బిడ్డ. బోనం ఎత్తినప్పటి నుంచి జాగ్రత్త చెప్తుంది. ఎంత తొందరగా అమ్మవారికి బోనం సమర్పించడం అయితే అంత త్వరగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సౌందర్య, ఏందే? నీ బోనమే మలిబోనంగా సెలెక్ట్ అయిందే. అట్లయితే బహుమతి కూడా నాదేగా. అంతేగా. సరే పదవి, గని మీరు కూడా తొందరగా వచ్చేయండి. అమ్మా, సమయం మించిపోతోంది. ముందు మీరు బోనం ఎత్తుకోండి. మొదటి బోనం ఎత్తితే బోనాలు మొదలైనట్టే. అర్చన మొదలెట్టచ్చు. మీరు కానివ్వండి అమ్మా. అమ్మా, మీకు తెలిసిందేగా, బోనం ఎత్తిన తర్వాత వెనక్కి చూడకూడదు. అలాగే పంతులు గారు. పంతులు గారు, నేను వచ్చేసాను. త్వరగా బోనం ఎత్తుకోమ్మా. సరసు, సౌందర్య, బోనం ఎత్తుకున్న తర్వాత వెనక చూపు ఉండకూడదు. మాతృరూపేణ సంస్థిత.
నమస్తస్యై 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 నమో నమః. దేనికోసం వెతుకుతున్నారమ్మా? అదే నా తర్వాత మలిబోనం ఎత్తుకున్న అమ్మాయి ఎక్కడుంది పంతులు గారు? ఏమో చూడలేదమ్మా. అలాగా. ఇంతసేపు ఎక్కడికెళ్ళారు భవాని? సౌందర్య ఎక్కడా? ఏమో అక్క, నాకు తెలీదు. తెలీదా లేక ఇక్కడి నుంచి తప్పించారా? అక్క, నిజంగానే తెలీదు. మమ్మల్ని నమ్మక్క. సరే, ఎక్కడున్నా అమ్మవారికి బోనం సమర్పించడానికి వస్తుంది కదా. మీరైతే నిజంగా ఏం చేయలేదు కదా? నువ్వు చెప్పమంటే తనకి క్షమాపణ కూడా చెప్పాం. మళ్ళీ తన జోలికి మేమెందుకు వెళ్తాం అక్క? వాళ్ళకేదో ముఖ్యమైన పని ఉన్నట్టుందమ్మా, బయటే ఆగిపోయారు. మీరు అర్చనకు కూర్చోండమ్మా. కూర్చోండమ్మా. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్యసముద్యత ఉద్యద్భాను సహస్రాభాచతుర్బాహు సమన్విత. అమ్మా, అందరూ నిష్టగా అమ్మవారిని ధ్యానించండమ్మా. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్యసముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత. ఓం యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. దీనికెన్ని చెప్పినా మారలేదు భవాని. దాని బాబుకి నా గురించి బాగా తెలుసు. పూజ పూర్తవగానే తీసుకుని వెళ్ళిపోతా అన్నాడుగా. నువ్వు టెన్షన్ పడకో. బిడ్డా, ఇచ్చిన మాట మరవకు. గని ఏమో నన్ను మాటతో కట్టేసిండు. కనీసం అభి విషయంలోనైనా మా అయ్య మనసు మార్చు తల్లి. అభి, సౌందర్య వాళ్ళ నాన్నతో మీ ప్రేమ గురించి చెప్తుంది. ఒప్పుకుంటే మనం మా కుటుంబంలా కలిసిపోతాం. అవునరా. కుంకుమార్చన చేయిద్దాం. అంతా మంచి జరుగుతుందిరా. సౌందర్య వాళ్ళ నాన్నకు ధైర్యం వస్తే ఇక అంతా మంచి జరిగినట్టే. అమ్మా 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 ఏదైనా పెట్టండి అమ్మా, ఆకలేస్తుందమ్మా. అమ్మా 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 ఏదైనా పెట్టండి అమ్మా. అమ్మ 1 రూపాయలు అమ్మా, ఆకలేస్తుంది. అమ్మా 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 3 రోజుల నుంచి ఏం తినలేదు. రే సూర్య, వాళ్ళ ఆకలి తీర్చకుండా ఎంత పెద్ద పండగ చేసుకున్నా ప్రయోజనం లేదురా. సంతోషంగా ఉండదు. రే, నేను ఇప్పుడే వస్తాను రా. ఆ చంద్రిక చెప్పు. రే, నేను సూర్యుని తన మొబైల్ నుంచి చేస్తున్నాను. చెప్పరా. అఖిలాండేశ్వరి మేడం సౌందర్యం చూశారా? అనుకున్నది ఒకటి.
ఏదైనా ప్రాబ్లమా? అఖిలాండేశ్వరి గారు సౌందర్యం చూశారని గణేష్ అంకుల్ సౌందర్యం తీసుకెళ్లిపోయారా? ఎక్కడికి తీసుకెళ్లారు? అభి గారు సౌందర్యని ఊరు దాటించేయాలని చూస్తున్నారు. అత్తయ్య మామయ్య ఇక ఇక్కడ ఉండరు, మీరే ఆపాలి. ఓ, నేను ఆశ్రమంకి వచ్చాను. ఎంత టైం అవుతుందో చెప్పలేను. నువ్వు సూర్య వెళ్ళండి, వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి. అక్కడ ఇంట్లో లేకపోతే? ఇటివు రే అభి, ఇంటికే వెళ్తారు, అట్నుంచి ఎటైనా వెళ్ళిపోతారో ఏ క్లారిటీ లేదు కదరా. ఇంటికి వెళ్తారు, ఏది ముఖ్యమైందో వాటిని సర్దుకుని సౌందర్యం తీసుకెళ్ళిపోతారు. వెళ్ళండ్రా. ఆ కాలనీలో ఉండే బస్టాండ్ దగ్గర, ఆటో స్టాండ్ దగ్గర ఉంటారు. అన్ని చోట్ల వెతకండి. నేను కూడా వాళ్ళు ఎదురు పడతారేమో చెక్ చేసుకుంటూ వస్తాను. అలాగేరా, నువ్వు త్వరగా రా. ఓకే. చంద్రిక, అభి డల్ అయిపోయాడు. ప్రేమించిన అమ్మాయి ఒకరోజు కనపడకపోతేనే ఏదోలా ఉంటుంది. అలాంటిది దూరంగా వెళ్ళిపోతే గుండె ముక్కలైనంత బాధగా ఉంటుంది కదా. దాని ఫ్రెండ్ అయిన నాకే చాలా బాధగా ఉంది. మనం ఇంకా ఇక్కడే ఉంటే వాళ్ళు మిస్ అయిపోతారు. త్వరగా వెళ్దాం పద. నన్ను వదిలేసి వెళ్ళిపోతావా సౌందర్య? నేను వదిలి నేను ఎక్కడుండగలుగుతాను? వదులుకోలేను, నిన్ను దూరం చేసుకోలేను. నువ్వెప్పుడూ నా కళ్ళ ముందే ఉండాలి. అయ్యా అయ్యా వదలయ్యా. అయ్యా మాట్లాడుకో. నువ్వు నన్ను ఎవరికో భయపడి మనం ఎందుకు పారిపోవాలి చెప్పు. నోరు మూసుకుని మా వెంట రావాలి. వేషాలు వేద్దని చెప్పాను కదా. ఆ కుటుంబం మన మీద ఎందుకు పగబట్టిందో తెలుసుకోవాలా లేదా? అవసరం లేదు. ఏ పగలు ప్రతీకారాలు లేవు. నువ్వు క్షేమంగా ఉండాలంటే ఆ ఇంటికి దూరంగా ఉండాలి, అంతే. సరసు, సంచులు తీసుకురావే. మనమని తెలిసినాక అఖిలాండేశ్వర అమ్మగారు ఇంటికి వస్తారు. మన రాతలు బాగా లేకున్నా మనం ఎట్టాగోలా బతుకుండాలంటే దూరంగా ఉండాలి. ఇంకా ఏం చూస్తావే? బయలుదేరదాం పదా. తీసుకురాపో. సరే అయ్యా. ఉన్న పలంగా ఎక్కడికని పోతామయ్యా? చూడు, నీ తల్లిదండ్రులు నీకు తోడుగా ఉన్నాక ఇంకెందుకు బాధ? పోదన్నాడు. అయ్యా అయ్యా, నా మాటేనయ్యా. సౌందర్య, మేమేం చేసినా నువ్వు బాగుండాలనే బిడ్డ భవిష్యత్తు కోసమే ఈ ప్రయత్నం అంతా. నిదానంగా నీకే అర్థమవుతుంది. దీనికి చెప్తా ఉంటే పొద్దుపోతుందయ్యా. అమ్మా వద్దు, ఉన్న ఊరు వదిలి పారిపోతే తప్పు చేసినట్టు అవుతుందమ్మా. అట్లా అనిపించుకోవడం నాకిష్టం లేదు. నువ్వు నాకేం చెప్పద్దు, మీ నాన్నకి చెప్పుకో. అమ్మా అమ్మా. నువ్వు ఏం చెప్పినా ఇంక వినవమ్మా. నువ్వు వెంట రావాలి, అంతే. మా అక్క అనుభవించిన జీవితం కష్టం నువ్వు అనుభవించకూడదన్నదే నా బాధ. నేను చదువుకున్నానయ్యా. అత్తంటే చదువుకోలేదన్నో, అమాయకురాలన్నో. నాకు తెలుసు కదా ఈ సిటీలో ఎట్లుండాలో. నీకేం తెలుసే? అని తెలివితేటలే ఉంటే ఎవరి జోలికి పోయేదానివి కాదు, ఇంటి మీదకి నీ గొడవలు తెచ్చేదానివి కాదు. కంగారు పడకు గ్రాని, ఇంట్లోనే ఉంటారు, వెళ్ళి చూద్దాంలే. కొంచెం ఫాస్ట్గా వెళ్ళు. కూతుర్ని కొడుకులా చూడొద్దంటే మీ అయ్య వినలేదు. అందుకే ఇంతసేపు మాట్లాడుతున్నాడు. దాని చెంప పగలగొడితే సరిపోయేది. రాయా. నా కూతురు చేయి చేసుకుంటేనే వస్తుంది అని అనుకోకు సరస్వతి. ఇటువు రామా. రామా. కొంచెం ఫాస్ట్గా వెళ్ళు. పదమ్మా. ఇది అనాథాశ్రమం అనుకోకండి, మీ ఇల్లు అనుకోండి. అభి వచ్చాక మిగతా ఏర్పాట్లు చూస్తాడు అంకుల్. ఇంకేం దిగులొద్దు గాని అభి చెప్పినట్టే చేస్తాడు. మనం ఇక్కడికి వచ్చి ఇంకొకరికి భారం కాలేదు కదా. అలా అనుకోకండి అంకుల్. ఆశ్రయాన్ని కల్పించడమే మా ఉద్దేశం.
కొన్ని రోజులు మీరేం ఆలోచించకుండా ఉండండి మావయ్య. ఏం జరగాల్సుంటే అదే జరుగుతుంది. నేను అది చెప్పాను. టీ గాని కాఫీ గాని తీసుకొస్తానండి. ఎవరో ఏదో చేస్తారన్న భయం వదిలేయండి మావయ్య. సౌందర్య భవిష్యత్ అంటారా? మేమంతా ఉన్నాం కదా. ఫ్రెండ్ అలా వదిలేస్తామా? రే సూర్య, ఎక్కడున్నారా? లోపల ఉన్నారు. సౌందర్య వాళ్ళ నాన్నకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదనుకుంటా. ఏం మాట్లాడడం లేదు. ఊరు వదిలి వెళ్ళిపోవడమే మంచిదనుకుంటున్నాడేమో. సరే, నేను మాట్లాడతాను. పద. అయ్యా, నువ్వు కొన్ని వాటర్ తాగు. సూర్య, పెద్ద బాబు గారు. అయ్యా, చూసుకోవాలి కదా. ఏమైందయ్యా? అట్లా చూస్తావేందయ్యా? పెద్ద బాబు గారు. మా ఫ్రెండ్ అభి అంకుల్. నేను చెప్పిన కదయ్యా, తన వల్లే నేను పాస్ అయినానని. ఈ బాబు ఆ రోజు పనిందని వెళ్ళిపోయినాడే. నువ్వు చొక్కా మీద టీ పడిందని కడుక్కోనికి పోయినావే, అప్పుడు చూడలేదయ్యా. ఆ యాలి ఈ బాబు కూడా మన ఇంటికి వచ్చిండు. అభినా? అవును అంకుల్. ఎందుకలా అడుగుతున్నారు? కంగారు పడుతున్నారేంటి అంకుల్? ఏం లేదు బాబు, ఏం లేదు. నేను నా కుటుంబం ఇక్కడ ఉండకూడదు. ఈ పట్టణం వదిలి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఏమైంది కని? వద్దమ్మా, నన్ను ఒప్పించాలని ప్రయత్నించొద్దు. దయచేసి నా మాట ఇన్ని తల్లి. మనం ఇక్కడ ఉండొద్దు. సాయం చేసేవాళ్ళు ఉన్నారు, కానీ ఇక్కడ ఉంటేనే ప్రమాదం ఎక్కువని అర్థమైంది. అంకుల్, భయపడకండి. ముందు మీరు రిలాక్స్ అవ్వండి. అట్లా బెదిరిపోతున్నావేందయ్యా? ఆంటీ, మీరు ఇక్కడ క్షేమంగా ఉండేలా నేను చూసుకుంటాను. దేనికి ఏ లోటు రాకుండా నేను చూస్తాను. ఈయన ఇనాల కదా బాబు. అంకుల్, వినండి అంకుల్, నమ్మండి. సౌందర్య మీద ఈగ కూడా వాళ్ళనివ్వను. ఆ దేవుడు రాసిన విధిరాతను ఎదిరించలేను. పారిపోవడమే మంచిది. ఎందుకలా మాట్లాడుతున్నారు అంకుల్? మీకు మొక్కుతున్నాను బాబు. గని సరే అంకుల్, వైజాగ్లో మాకు తెలిసిన అనాథాశ్రమానికి పంపిస్తాను. అక్కడ మీరు ఏదో ఒక పని చేసుకుంటూ ఉండొచ్చు. సూర్య, టీవ్రా. సూర్య, బయట చిన్న పని ఉంది, వెళ్దాం. అయ్యా, అభి, అమ్మా ఇప్పుడే వస్తా.